హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. మీరు ఎప్పుడైనా పెసరపప్పు అండ్ మెంతి కూర ట్రై చేశారా? టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ పెసరపప్పు వల్ల మనకి బాడీలో హీట్ అయితే రెడ్యూస్ అవుతుంది. మెయిన్గా సమ్మర్లో ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రాసెస్ ఎలానో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుని దాన్ని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనమైతే మెంతి కూర పెద్ద కట్ట తీసుకోవాలి. లేదు మీడియం సైజ్ అంటే 2 కట్టలు తీసుకుని నీట్గా ఆకులన్నీ ఒలిచేసుకుని 2-3 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకుని దాన్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే 10-12 పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నాకు రీసెంట్ టైమ్స్లో తెలిసింది ఏంటి అంటే మెంతాకు తినడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ మెంతాకులో మనకి కాల్షియం, జింక్, ఐరన్ లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటి వల్ల మనకి అనారోగ్య సమస్యలు అనేవి చాలా తొందరగా తగ్గుతాయి. నెక్స్ట్ అయితే పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, 4 ఎండుమిర్చి, అలానే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ చాప్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ షేడ్లో వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం ఆల్రెడీ వాష్ చేసుకుని పెట్టుకున్న మెంతాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతాకు ఆయిల్లో ఎంతసేపు ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది. మెంతాకు కుక్ అయిన తర్వాత ఎంత బాగుంటుందో టేస్ట్, అలానే సరిగ్గా కుక్ చేయకపోయినా, బాగా ఫ్రై చేయకపోయినా చేదుగా ఉంటుంది. సో బాగా కుక్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆకునైతే. ఈ విధంగా ఆకు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న పెసరపప్పునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు కూడా సేమ్ అలానే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడైనా సరే పప్పులు ఏవైనా ఆయిల్లో ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే గ్యాస్, ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అందుకే ఎప్పుడైనా పప్పుని మనము చాలాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం కొత్తిమీర కూడా వేసుకుని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఎక్కువ వాటర్ అయితే పట్టదు. సో ఇక్కడ నేను జస్ట్ హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇక్కడ పెసరపప్పు అనేది మన రెగ్యులర్ పప్పు లాగా కాకుండా ఇలా పొడి పొడిగానే ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.